మా స్పెషల్ కొబ్బరన్నం కోడికూర ఎంతో టేస్టీగా ఉండేది అంటూ హోమ్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా నేను ఇంట్లో తయారు చేసినటువంటి పదార్థాలండి ఇవి. ఈ వీటిల్లో వేసే ఇంగ్రీడియంట్స్తో సహా నేను ఇంట్లో తయారు చేసుకున్నవి. అది మా సండే స్పెషల్. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? దీనికోసం నేను ఒక ఫుల్ కొబ్బరికాయ తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసి ప్లేట్లో పెట్టుకున్నాను. దాని నుంచి మిక్సీలో వేసి ఆ కొబ్బరికాయ అంతా కూడా తురిమేసేసేసి మిక్సీలో వేసి ఒక 2.5 గ్లాస్ వాటర్ వేసుకుని నేను మిక్సీ పట్టుకున్నానండి. మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కొబ్బరి పాలని తయారు చేసుకోవాలి. ముందు ఆ ఒక కొబ్బరికాయకి కొంచెం ఇంత పాలు 3 కప్పుల పాలు అయితే మాత్రం వస్తాయి అంతే. ఆ పాలను తీసుకుని ఆ పాలకి కొన్ని గ్లాసులు వాటర్, అంటే ఒక 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో 4 స్పూన్స్ ఘీ యాడ్ చేసుకుందామండి. ఆ ఘీలో మనం ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసినవి, ఒక 5-6 పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, బిర్యానీ దినుసులు, ఇలాచి, అనాస పువ్వు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి పాలు ఒక కొబ్బరికాయకి నేను 7 గ్లాసుల వాటర్తో యాడ్ చేసి మనం 4 కప్పులు రైస్ తీసుకున్నామండి. ఆ 4 కప్పులకి దరిదాపు 7 కప్పులు కొబ్బరి పాలని తయారు చేసుకున్నాను అనమాట. అవి కొంచెం ఫ్రై అయినాక వీటిల్లో మనం ఈ కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, కౌంట్ చేస్తే మనకి 7 కప్పులు వస్తుంది అనమాట. నేను అదే కప్తో 4 కప్స్ రైస్ తీసుకున్నాను. ఇలా కొబ్బరి పాలను యాడ్ చేసిన తర్వాత చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం దీనిలో చూపించానండి, వీడియోలో చూపించాను. ఒకసారి తిప్పేసుకుందాము. సరిపడా ఉప్పు వేసుకోవాలి. మీకు చూస్తే క్వాంటిటీ అర్థమైపోతుందండి. నేను 4 కప్పుల రైస్కి మాత్రమే లెక్క చెప్తున్నాను. మీరు ఇంగ్రీడియంట్స్ పెంచుకోవాలన్నా, ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలన్నా దీన్ని 4 కప్స్కి 7 కప్స్ వాటర్ అయితే అలా మెజర్ చేసుకుంటూ వేసేసుకోవచ్చు. ఉప్పు వేసిన తర్వాత నేను విజిల్ పెట్టట్లేదండి, మాత్రమే వేసాను. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ కారం యాడ్ చేసుకున్నానండి. ఈ కారం యాడ్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫుల్లో ఉంచకూడదండి, మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత నాకైతే 10 మినిట్స్ పట్టింది. 10 మినిట్స్ కల్లా అన్నం ఉడుకు పట్టింది అనమాట. 10 మినిట్స్ తర్వాత చూడండి, ఒకసారి చూస్తే మనకి ఆల్మోస్ట్ అయిపోతుందండి. ఒక 10 మినిట్స్లోనే మనకి రైస్ అంతా ప్రిపేర్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా వస్తుందన్నమాట రైసు. ఇంకా ఏదన్నా కాస్త పలుపుగా ఉంటే ఇంకొక 5 మినిట్స్ పెట్టండి. దీనిలో ఇంకా యాడ్ చేయవలసిన ఇంగ్రీడియంట్స్ ఏం లేదు. మీరు ఫ్రైడ్ ఆనియన్స్ చల్లుకోవచ్చు, అయిపోయిన తర్వాత కొత్తిమీర చల్లుకోవచ్చు, ఘీ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇది బిర్యానీ కాదు కదా, నేను అందుకని ఏమి ఫుడ్ కలర్ కానీ ఏమీ యాడ్ చేయలేదు. ఇదిగోండి, మన పర్ఫెక్ట్ కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంతో ఈజీగా ఉంటే పర్ఫెక్ట్ కొబ్బరి అన్నం. పిల్లలకి చాలా హెల్తీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి దేనికి కాంబినేషన్ మనం కోడికూర అని చెప్పాం కదా, దానికోసం నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. దానిలో ఉప్పు, పసుపు యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసుకున్నాను. చూసారు కదా, ఉప్పు పసుపు యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మీరు కర్రీలోకి ఎన్ని ఉల్లిపాయలు అయితే వేయాలనుకున్నారో, నేను ఒక 3 బిగ్ ఆనియన్స్ తీసుకున్నాను. అవి నైస్గా చాప్ చేసుకున్నాను అనమాట. ఆ 3 ఆనియన్స్లో నేను హాఫ్ మాత్రమే వేస్తున్నానండి, నాకు హాఫ్ పట్టినాయి. ఆ 3 ఆనియన్స్లో ఇంత సరిపోతాయండి. మీరు కర్రీలో ఏ అయితే ఆనియన్స్ వేయాలనుకున్నారో అవి ముందే ఆవిగిలు పెట్టేసేయాలి. ఆవిగిలు అంటే ఒక 5 మినిట్స్ వీటితో పాటు ఉడకనివ్వాలి. అప్పుడు మనకి మంచిగా గ్రేవీ ఫామ్ అవుతుంది. ఈ ఆనియన్స్తో పాటు ఒక 5 మినిట్స్ మనం ఉడకనిద్దామండి. ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది, ఉడుకుతుంది. చూసారు కదా, మనకి ఈ వాటర్ కొంచెం ఇలా వాటర్ ఉన్నప్పుడు మనం మూత తీసి ఒకసారి తిప్పుకుందామండి. తిప్పుకున్న తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. కుక్ అయిపోయిందండి చికెను. ఇప్పుడు మనం ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి.
ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్స్ అయితే కారం ఒక 2 స్పూన్స్ కారం వేసుకుందాము. ఆ 2 స్పూన్స్ కారం ఏంటి అంటే దీని స్పెషల్, ఇది హోమ్ మేడ్ సాంబార్ కారం అండి. నేను ఓన్గా తయారు చేసుకున్నది. నేను ఇది కూడా బయట నుంచి తెచ్చుకోను. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది కాబట్టి ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాను. కొంచెం టైం కేటాయించుకొని మరీ ప్రిపేర్ చేసుకుంటాను. మీకు కనుక ఈ కారం కావాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ కారం నా దగ్గర అవైలబుల్గా ఉంది. హోమ్ మేడ్ కారం కదండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హోమ్ మేడ్ అయితే మనకి హెల్త్ బాగుంటుందని నా ఆలోచన. ఈ 2 స్పూన్స్ కారం వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి మూత పెట్టేసేయండి. మరో 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేశానండి. నేను దీనిలో ఒక 3 పెద్ద టొమాటాలు యాడ్ చేశాను. ఆ క్లిప్ మిస్ అయిందండి. ఒక 2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేయండి. ఇలా ఒకసారి తిప్పేసేయండి. కారం, ఉప్పు అన్నీ కూడా మనకి చికెన్కి బాగా పట్టినట్టున్నాయి. ఇప్పుడు ఒక 2 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. అంటే మీరు ఒక 2 గ్లాస్ వాటర్ నాకు పట్టింది. మీకు ఎంత సరిపోతుందో గ్రేవీ అనుకునేది అది మీ ఇష్టం. 1 గ్లాస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నాకు 2 గ్లాస్ మాత్రం పడుతుంది. పర్ఫెక్ట్గా మనకి గ్రేవీ ఫామ్ అవుతుంది అనమాట. ఈ 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలండి. అది కూడా నేను ప్రిపేర్ చేసుకున్నదే. చాలా వరకు అందరూ కూడా బయట తెచ్చుకుంటూ ఉంటారు. నా వల్ల అస్సలు కాదండి. అప్పటికప్పుడు తయారు చేసుకుంటాను. లేకపోయినా సరే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని దీనిలో వేసుకుంటాను. లేదా కొంచెం వీలుంటే కనుక స్టోర్ చేసి పెట్టుకుంటాను అన్నమాట. కారం కానివ్వండి, దీనిలో వేసే గరం మసాలాలు కూడా అంతేనండి. ప్రతి ఒక్కటి నేను ప్రిపేర్ చేసుకుంటాను. చూసారు కదా, ఆల్మోస్ట్ మనకు ఉడికిపోయింది. ఇది నువ్వులు, కొబ్బరి, గసగసాల పేస్ట్ అండి. కొంచెం వాటర్ వేసి మిక్సీకి వేసుకొని ఈ పేస్ట్ వల్ల మనకి గ్రేవీ చాలా చిక్కగా ఉంటుంది అండ్ రుచి కూడా బాగుంటుంది. ఇది వేసిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ ఉడకనిద్దామండి. చూసారు కదా, మన పర్ఫెక్ట్ కోడి కూర రెడీ అయిపోయింది. కలర్ చేంజ్ వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్గా ఒక 2 స్పూన్స్ గరం మసాలా వేసుకున్నానండి. ఈ గరం మసాలా కూడా నేను తయారు చేసుకున్నాను. ఈ 2 స్పూన్స్ గరం మసాలా వేసేసి కొంచెం కొత్తిమీర ఫైన్గా చాప్ చేసి దీనిలో చల్లేసుకుని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కొబ్బరన్నం విత్ కోడి కూర ఎమ్మీ టేస్ట్తో రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ కొబ్బరన్నం, కోడి కూర ఎలా ఉందనేది నాకు ఖచ్చితంగా తెలియజేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్రతి సండే మనం ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేయండి. ఫస్ట్ నేను మెన్షన్ చేసే పాయింట్ ఏంటంటే హోమ్ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకుందాం. ఈ ఆయిల్ కూడా నేను కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడతానండి. అది అంటే ఇప్పుడు హెల్త్ మీద అవేర్నెస్ బాగా పెరిగింది కాబట్టి బయట వాటిని మనం ఎలా తయారు చేస్తారో నమ్మడానికని వీల్లేదు. కొంచెం టైం కేటాయించుకొని మనం తయారు చేసుకుంటే బెటర్. ఏ ఇంగ్రీడియంట్ అయినా కూడా మనకి రాందే